అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరే చూడండి. అపోనెంట్ లో వచ్చేసి మా తమ్ముడు అయితే ఆడుతున్నాడు. సరదాగా 1 vs 1 అయితే ఆడదామన్నాడు. సరే అనేసి లోనోలు స్టార్ట్ చేశారు. ఎవరు గెలుస్తారో చూద్దామని అయితే ఛాలెంజ్ చేశాడు. సో ఇప్పుడు మన గేమ్ ప్లే చూపియాలి కాబట్టి ఇప్పుడు ఆడదాం, బాగా ఆడాలి. ఓకే, ఇప్పుడైతే పైన ఉన్నాడు. మనం ఇచ్చేదారి కనెక్ట్ కాలే, ఇప్పుడు మిస్ అవ్వదులే. తన దగ్గర చూసుకున్నట్టయితే 1 Punch Man షార్ట్ గన్ స్కిన్ కూడా ఉంది, కానీ మన దగ్గర ఏ స్కిన్ లేదు షార్ట్ గన్ కి. అయినా కూడా మనం పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ కొట్టాం. ఫస్ట్ రౌండ్ వచ్చి కొట్టేసాము, సెకండ్ రౌండ్ వచ్చేసి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా హెడ్ షాట్ కొట్టాలి. చూద్దాం ఎట్ సైడ్ నుంచి వస్తాడు. ఎట్ సైడ్ నుంచి వస్తున్నాడు అబ్బాయిడు. సరే మనమే వెళ్దాం. కనపడ్డాడు, పైకి ఎక్కాడు మళ్ళీ. వీడికి అయినా సిగ్గులేదు, ఒకసారి హెడ్ షాట్ కొట్టినా కూడా మళ్ళీ పైకి ఎక్కాడు. పైకి ఎక్కితే ఇలా తగిలిద్ది హెడ్ షాట్. నా దగ్గరే దంగుడు మూతలా. మన హెడ్ షాట్ అయితే వాడికి ఎదిరిపోయింది, హెల్మెట్ అంటే పగిలిపోయింది. థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయ్యింది. పాపం మనోడు రియాక్షన్ లాస్ట్ లో చూడాలి. ఫస్ట్ క్లిప్ వచ్చేసి అది కొంచెమే, లాస్ట్ లో ఫుల్ క్లిప్ ఇస్తాను చూడండి. సో ఓకే, మీరైతే లైక్ చేసుకోండి. ఓకే, ఈ గన్లు ఎత్తాడు, EMP ఎత్తాడు, M590 ఎత్తాడు. ఇప్పుడు వెళ్దాం. నాకు తెలుసు ఆ పైకి ఎక్కి, పైకి ఎక్కాడు. నాకు తెలిసి వీడి గురించి దాంకొని ఆడుతున్నాడు. ఇది వేద్దాం, సస్తాడేమో. అరే ఇది కింద పడిపోయింది. మనోడు కింద దిగుతున్నాడు, కొడదామనండి. ఓకే, మళ్ళీ అటు వీడు ఎందుకు దాంగున్నాడు నాకు అర్థం కావట్లే. పడ్డాడు, హెడ్ పడిద్ది అనుకున్నా, ట్రై చేశా కానీ పడలేదు, బాడీకి తగిలింది. ఓకే, ఇంకా 4th రౌండ్ ఇప్పుడు కూడా కొడతామని అనుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా 1 tap కొట్ట, వదిలే ప్రసక్తే లేదు. మనోడికి ఈ గన్లు ఎందుకు ఎత్తాడు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ గన్లే నాకు నచ్చవు. అసలు ఏమన్నా కాంబినేషన్ ఇది అసలు. కొట్టేస్తున్నాడుగా, డ్యామేజ్ ఇచ్చేసాడు ఫుల్గా. హీల్ చేసుకుందాం. వెనకాల నుంచి వస్తున్నాడు, చూసారా ఇటు తెలివి. ఇదొకటి కనెక్ట్ కావట్లే. ఇది వేద్దాం ఉండండి. ఇటు సైడ్కి వచ్చేసాడు. దీంతో హెడ్ పడిద్దా, అస్సలు పడట్లా. హెల్మెట్ పగిలిపోయింది మీరు చూసుకున్నట్లయితే. ఓకే, బాడాడు. 1 మ్యాచ్ వచ్చేసింది, 1 రౌండ్ వాడికి. ఇప్పుడు మనం ఆట ఏంటో చూపిద్దాం. ఏదో ఒక రౌండ్ ఇస్తాం పిల్లోడికి, అన్ని చదివేయండి. డిసర్టికల్ నేను తీసా, చూద్దాం పడిద్దని అనుకుంటున్నా. హెడ్కి మూమెంట్ చూసారా, ఇలా అయ్యాలి మూమెంట్. మీకు కూడా నేర్పిస్తా వచ్చే వీడియోలో మూమెంట్ అనేది. మనోడికి వచ్చేసి ఇప్పుడు డిసర్టికల్తో వచ్చాడు చేయాలి. ఎక్కడున్నాడు? ఓకే ఓకే, స్పీడ్కి పెట్టేసానులేండి, ల్యాగ్ అయ్యిందని. ఇప్పుడు చూడండి మనోడు ఏం చేస్తాడంటే కూర్చొని నాకు ఇచ్చాడు కొడదాం అనుకున్నాడు, కానీ నేను వాడికి కొట్టాను. ఇలా పడిద్ది అనమాట నా దగ్గరే ట్రిక్కులు చేస్తే. నెక్స్ట్ ఇంకా 6th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్ కూడా కొట్టాలి మనం. 1 రౌండ్ కొట్టాడు అంతే పిల్లోడు. పైకి ఎక్కాడు చూడండి, ఎచ్చాడు, ఈజీగా పడిపోద్ది అసలు పైన. కానీ వాడు కొట్టలేకపోయాడు, నేను కొట్టేసాను. బోయ్య కూడా కొట్టేసాం. మీరు ఇంకా లైక్ మాత్రం చేయలేదు, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కొట్టేశాం కదా, ఇప్పుడు మనోడు రియాక్షన్ చూద్దాం ఏమంటాడో. పడింది కానీ నాకే పడింది, అదంటే అర్థం కాదు. నేను నీకు కొట్టాను, నీకు తగిలింది, నాకు తగిలింది. అది ఎట్లా తగిలింది అర్థం కాదు, అర్థం కాదు. నాకు పడింది, ఎంత సావలేదని